పెహల్గాంలో 28 మందిని చంపడం బాధాకరమని నంద్యాల జిల్లా బనగానపల్లె బీజేపీ ఇన్ఛార్జి బివి సుబ్బారెడ్డి అన్నారు. నూతనపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన ఉంది కాబట్టి మనం దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నామని అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ప్యాంట్లు విప్పి మరీ దారుణంగా చంపడంపై పైశాచికమని మండిపడ్డారు. ప్రతి హిందూ బంధువు అన్ని కులాలను కలుపుకొని పోవాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ధన్యవాదములు. 22వ తారీఖు జరిగిన కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో దాదాపుగా ఉగ్రవాదులు 28 మందిని హతమార్చడం పైశాచికంగా, అలాగే దాదాపుగా 30 మంది చిత్తక్రాతులై చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయము. భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మనం స్వేచ్ఛగా జీవనం సాగించుకోగలుగుతున్నాం. మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే హిందువులు ఎవరు కూడా ఇంతవరకు ఏ మతాన్ని కించపరచలేదు, ఎవరిని హత్య చేయలేదు. పదే పదే కాల్పులు చేస్తూ ముస్లిమ్స్, పాకిస్తాన్ వారు ఉగ్రవాదులు ప్యాంట్లు విప్పి మరీ సునీతి చేసుకునేవాడు ముస్లిం, చేయించుకునేవాడు హిందువు అని చెప్పేసి హిందుత్వాన్ని వెక్కిరిస్తూ పైశాచికంగా నిరాయుధులైనటువంటి ఒక భారతీయులను, హిందువులను కాల్చడం అనేది చాలా పైశాచికమైనటువంటి ఆనందం. ఇప్పుడు మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.